హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లలిత. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. గోంగూర బిర్యానీ ఎలా చేద్దామో చూద్దామా అండి? ముందు గోంగూర శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇలా గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోండి. మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చుతున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయినాక ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూర అందులో వేసేసేయండి. మొత్తం కడిగి పెట్టుకున్నదంతా అందులో పెట్టేసేయండి. వాటర్ లేకుండా ఇంకిపోయేలాగా మగ్గిపోవాలి ఫ్రెండ్స్. గోంగూర మొత్తం మనకి మగ్గిపోవాలి, వాటర్ అనేది ఉండకూడదు. ఇలా వాటర్ అంతా ఇంకిపోతుంది. తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. ఇలా వాటర్ అంతా ఇంకిపోవాలి. ఇలా పేస్ట్లా అయిపోద్ది. దీన్ని మనం మిక్సీ వేసుకోవాలి. ముందుగా ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో, కరివేపాకు ఇదంతా రెడీ చేసుకోవాలి. ఇలా ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని బిర్యానీ దినుసులు వేసుకోవాలి. ముందుగా మనం తరిగి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో అందులో ఆనియన్స్ వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. కరివేపాకు కూడా వేసేసుకోండి. మొత్తం ఒకసారి కలపెట్టేసుకొని ఫ్రై చేసేసుకోండి. ఇలా ఫ్రై అయిపోవాలి, బ్రౌన్ షేప్లోకి రావాలి ఆనియన్స్ అన్నీ. ఇలా మగ్గిపోవాలి. అందులో కొంచెం మనం అల్లం పేస్ట్ వేసుకోండి. ఇలా కలపెట్టేసుకోండి. ఇలా కలపెట్టేసుకున్నాక ముందుగా మనం కట్ చేసుకున్న టొమాటో ముక్కలను కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మళ్ళీ కలపెట్టేసుకోండి. అంతా మళ్ళీ ఇలా కలపెట్టేసుకోవాలి. మొత్తం మగ్గిపోవాలి మనకి. అంతా ఇలా మగ్గిపోవాలి. ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఇందులో వేసేసుకోవాలి. గోంగూర అంతా ఇందాక మనం మగ్గపెట్టుకుని పేస్ట్ చేసేసుకుందాం కదా, అది ఇందులో యాడ్ చేసేసుకోవాలి. మనం యాడ్ చేసేసుకొని ఒకసారి అలా మళ్ళీ కలపెట్టేసుకోవాలి. మనం ముందుగానే రైస్ ఇలా కడిగి పెట్టేసుకుని నానబెట్టుకోవాలి. ఇందులో మనం కారం, ఉప్పు, పసుపు అన్నీ యాడ్ చేసేసుకొని ఒకసారి మళ్ళీ అంతా మనం మొత్తం కలపెట్టేసుకోవాలి. ఇలా కలపెట్టేసుకున్న దాంట్లో మనం ముందుగా నానబెట్టేసుకున్న ఎసరు మొత్తం వేసేసుకోవాలి. ఎసరు పోసుకొని మొత్తం ఇలా కలపెట్టుకోండి. కలపెట్టుకున్న తర్వాత రైస్ కూడా వేసేసేయండి. నానబెట్టుకున్న రైస్ అంతా ఇందులో యాడ్ చేసేసేయండి. మొత్తం అంతా మళ్ళీ మిక్స్ చేసేసుకోండి. ఆ పేస్ట్ అంతా రైస్కి పట్టేసేయాలి. ఆ పేస్ట్ అంతా రైస్కి పట్టేస్తే టేస్టీగా ఉంటుంది. అందులో కొంచెం కొత్తిమీర వేసేయండి. కొత్తిమీర వేసేసాక ప్లేట్ పెట్టేసి మొత్తం మగ్గిపోతుందండి. అంతేనండి, గోంగూర బిర్యానీ రెడీ. ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.